నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జోస్యం. గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న ఏపీ హోం మంత్రి. ప్రభుత్వ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్న తానేటి వనిత. పెద్ద చెరువు గంగాదేవికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు. 45 ఏళ్ల తర్వాత నిండు కుండలా మారి అలుగు దూకుతున్న చెరువు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు. 3 ప్రయాణికుల నుండి 7.69 కేజీల బంగారు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే, ఎవరెన్ని కుయుక్తులు పన్నినా నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జోస్యం చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనే బాల్కొండ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులతో హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ఉప ఎన్నికలో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్లలో హోంమంత్రి తానేటి వనిత గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని ఏ ఇంటికి వెళ్లినా పిల్లలు, మహిళలు, వృద్ధులు, లబ్ధిదారులు ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి మంత్రి స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపాయని పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్ బాబు అరే పెంచినారు బాబయ్య, అరే పెంచినారు. కాకపోతే అదే భూలక్ష్మి పెన్షన్ వస్తుందమ్మా మీకు. ఈ 3 సంవత్సరాల కాలంలో జగనన్న మీకు ఇచ్చింది 84,000 తల్లి. అమ్మా సంతోషమేనా? గతంలో ఎవరన్నా ఈ డబ్బులు ఊరికి ఇచ్చారమ్మా మనకి? సంతోషమే కదా జగనన్న. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్ బాబు అరే పెంచినారు బాబయ్య, అరే పెంచినారు. కాకపోతే మీకు డ్వాక్రా రుణమాఫీ, 0 వడ్డీ, అమ్మఒడి, ఇంటి స్థలం వచ్చింది కదా తల్లి. ఈ 3 సంవత్సరాల కాలంలో జగనన్న మీకు ఇచ్చింది 2,49,000 అమ్మ. రామకృష్ణ గారు అమ్మ మీకు అమ్మఒడి, 0 వడ్డీ, డ్వాక్రా రుణమాఫీ వచ్చినాయి తల్లి. ఈ 3 సంవత్సరాల కాలంలో జగనన్న మీకు ఇచ్చింది 50,000 అమ్మ. సంతోషమైన తల్లి. బాగున్నారా? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నుండి అలుగు తూకుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 45 సంవత్సరాల తర్వాత చెరువు నిండుకుండలా నిండి పెద్ద ఎత్తున అలుగు పారడంతో కట్టమైసమ్మ తల్లికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మత్స్యకారులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కామా మల్లేష్, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, నమో బలాయ నమ, బల ప్రమదనాయ నమ, కొన్ని చేతి
చెప్పేసి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, గత 46 సంవత్సరాల కింద చెరువు నిండి అలగెలుతున్నటువంటి సందర్భం. కానీ ఈనాడు 46 సంవత్సరాల కింద నిండినటువంటి చెరువు ఇవాళ అలిగెళ్ళడం, ఇవాళ వర్షాలు పడి పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ ఇప్పుడు కానీ పడినప్పుడు ఈ పెద్ద చెరువు ఇబ్రాహీంపట్నం నీళ్లు అలిగెళ్ళి బ్రహ్మాండమైనటువంటి కలకలగా కనిపిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. దీనికంతటి కారణం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి ఒక ఆలోచన చేసి ఈ రోజు రాత్రి మొవళ్ళు కసరా బ్రహ్మాండంగా నిండినటువంటి సందర్భం. అదేవిధంగా హరితారం అనేది ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడే ఈ నీళ్లు బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడతా ఉన్నాయి. దాని కారణంగానే ఇవాళ చెరువులన్నీ కూడా నిండడం జరిగింది. ఇవాళ ఇబ్రాహీంపట్నం ప్రజలు అందరూ కూడా చాలా సంతోషం. ఇబ్రాహీంపట్నం చెరువు ఎప్పుడు నిండుతుంది అని చెప్పేసి అడుగుతున్నటువంటి సందర్భాల్లో ఈ రోజు అలుగెళ్ళినటువంటి సందర్భం కనబడతా ఉన్నది. 40 ఫీట్ల ఎత్తు నీళ్లు రావడం, మరి అలుగెళ్ళడం చాలా సంతోషంగా ఆనందోత్సాహాలతోటి ప్రతి ఒక్కరు ఇక్కడ గంగపుత్రులు కానీ, ముద్దురాజులు కానీ, అదేవిధంగా రైతులు కానీ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ చెరువు పెద్ద చెరువు నిండితే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఒక 100 గ్రామాలకు నీళ్లు సరిపోను వాటర్ టేబుల్ పెరిగే విషయం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇవాళ ఇది చెరువుకు ప్రాధాన్యత. గత 14 సంవత్సరాల కింద కూడా 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ చెరువులో మరి ఇక్కడ వర్ణయాగం కూడా చేయడం జరిగింది. కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇబ్రాహీంపట్నం చెరువుకు సంబంధించినటువంటి ఒక కాలువను సరైన రీతిలో పెద్ద బాగును మంచి ఆలోచనతోటి ముందుకు పోతున్న కార్యక్రమంలోతోటే ఇవాళ ఈ చెరువు నిండిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేసుకుంటా ఉన్నాను. ఇంకా కర్ణంగూడ, ఇబ్రాహీంపట్నం, సేరుగూడ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలంగా వాటర్ టేబుల్ పెరిగి ఉన్నటువంటి సందర్భం కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇవాళ అందరం కూడా మంగళహారతులతోటి పెద్ద ఎత్తున అమ్మవారికి మరి ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో హారతులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ చేయాలనేది ఒక ఆలోచన కూడా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ నిధులు కూడా తీసుకొచ్చి ఈ చెరువును వాడుకోవడం, అదేవిధంగా ఒక టూరిజం స్పాట్ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ శుభ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ నాయకులు, ప్రజాప్రతినిధులందరూ, పెద్దలందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఇంత పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతోటి ఇబ్రాహీంపట్నంలో ఇలా కౌన్సిలర్స్ కానీ, ముఖ్యులు కానీ, పెద్దలు కానీ, గౌరవ మల్లేష్ గారు కానీ అందరం కూడా చాలా సంతోషంతో ఉన్నాం. ఇక్కడ రైతులందరూ కూడా ఎప్పుడో చూసాం 46 ఏళ్ల కింద, మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం అని చెప్పేసి వారు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఆనందోత్సవాలు మనం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజానికం అంతా కూడా ఈ పెద్ద చెరువు నిండినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన పక్కా సమాచారంతో దుబాయ్ నుండి వచ్చిన 3 ప్రయాణికులను అదుపులోకి తీసుకొని తనిఖీలు నిర్వహించారు. 2 కేసుల్లో 3ని అదుపులోకి తీసుకొని వారి నుండి 7.69 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. వైరింగ్ అయితే ఏం లేదు కదా సార్ లోపల? వైరింగ్ అయితే ఏం లేదు లోపల. మోటార్ అది కవర్ తెప్పిస్తే కూడా సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేయవద్దని ఏపీ సమాచార కమిషనర్ రమణ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో
అధికారులు సమాచార హక్కు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలనలో పారదర్శకత తీసుకువచ్చేందుకు సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలని కోరారు. సంబంధించి అన్ని కార్యాలయాల్లో ఎప్పుడు సాఫ్ట్ కాపీ ఉంటుంది. శాఖాధిపతి డిజిగ్నేట్ చేశారు సార్ ఎవరి gone through the act and we are well versed with it, but certain situations would be arised, applications choosing tarvata whether we have to give information or not anedi ostundi, and I thank on the stage those situations when we contact commission also sir ni kane guidance adiginappudu we'll be getting that guidance, that we feel it is privilege and respect. Thank you, sir, and we do think the stage would clear more of the doubt. ఈ సమాచారం అంతా కూడా వితిన్ 120 days చేసి పెట్టాలని ఉన్నది. అయితే ఆర్టీఐ యాక్ట్ వచ్చి 17 సంవత్సరాలు అయింది. బట్ ఇప్పటికీ కూడా ఐ డౌట్ 41B కింద సమాచారం అన్ని ఆఫీసెస్లో ఉన్నదంటే నేను నమ్మలేకపోతున్నాను. ఏమన్నా మీరు ఆఫీసర్స్ కదా మీరు చెప్పండి, సెక్షన్ 41B కింద మీ ఆఫీస్లో ఉన్నటువంటి 17 అంశాల మీద సమాచారం అంతా కూడా ఉందండి, అప్డేట్గా ఉందా? చూసారా, కొంచెం స్పందన తక్కువగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టీఐ యాక్ట్ గురించి ఎందుకు వచ్చిందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అథారిటీస్ మీ అందరికీ కూడా మనందరికీ కూడా దెర్ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే సపోజ్ ఒక కామన్ మ్యాన్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఒక రోడ్డు వేయడానికి ఒక 10 కిలోమీటర్ల రోడ్డు వేసి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, నాకు ఈ సమాచారం కావాలని అంటే ఆఫీస్కి వెళ్తే నీకెందుకు అసలు, దీంతో నీకేం పని అని క్వశ్చన్ చేసేవారు అన్నమాట. అయితే ఈ డెమోక్రసీలో ఆల్ ఓవర్ వరల్డ్లో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తర్వాత ఇంకోటి ఏమంటే పబ్లిక్ మనీని అధికారులు అనేటువంటి మీ అందరికీ కూడా మిమ్మల్ని ఎంపవర్ చేసి ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడానికి వాటికి కూడా ఎంపవర్ చేసి ఆ పబ్లిక్ మనీ ఖర్చు పెట్టడానికి మీకు అధికారం ఇస్తున్నారు. సో ఇట్స్ ఎ పబ్లిక్ మనీ కాబట్టి అది ఏ విధంగా జరుగుతుంది, అక్కడ మిస్యూజ్ ఏమైనా జరిగిందా లేకపోతే కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవడానికి అనేసి ప్రతి పౌరుడికి కూడా హక్కు ఉన్నది. కాబట్టి ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉండాలనే ఉద్దేశం చేత ఇది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే గంగాధర నెల్లూరు మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రమాదవశాత్తు నల్లమందు పేలుడు సంభవించింది. విధి నిర్వహణలో ఉన్న ఏఎస్ఐకి తీవ్ర గాయాలు అయ్యాయంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లోని కిటికీ తలుపు స్వల్పంగా దెబ్బతిన్నాయి. పేలుడు సమాచారం తెలుసుకున్న డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2018 జూన్లో జరిగిన ఓ కేసుకు సంబంధించిన నల్లమందును సీజ్ చేసి నాశనం చేశామని అన్నారు. ఇందులో ఎఫ్ఎస్ఎల్ కోసం ఉపయోగించిన నల్లమందులో కొంత భాగాన్ని పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న మర్రి చెట్టు కింద భాగంలో ఉంచి దానిపై కాంక్రీట్ వేశామని అన్నారు. ఈ ఘటనలో ప్రమాదవశాత్తు మర్రి చెట్టు దగ్గర చిన్నపాటి పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ పేలుడులో పోలీస్ సిబ్బందికి, స్థానికులకు ఎలాంటి గాయాలు కాలేదని, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచిన వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని అన్నారు. ఇది చాలా చిన్న పేలుడని, ఎటువంటి వదంతులను నమ్మవద్దని ఆయన హితవు పలికారు. సమావేశంలో సీఐ మద్దయ్యచారి, ఎస్ఐ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Night at about 3:45, 4 a.m. In Gangadhar Nellore police station, some blast took place. During 2018 June, 713 kgs of gunpowder was seized and destroyed the same. Some 250 grams of gunpowder seized for purpose of FSL and kept in police station premises. That was buried in near one tree that was blasted. No damage to police station and police station premises. No one injured in this incident. చిత్తూరు సబ్ డివిజన్లోని గంగాధర్ నెల్లూరు పోలీస్ స్టేషన్లో ఈరోజు తెల్లవారుజామున పెద్ద బ్లాస్ట్ అయినట్టుగా కొన్ని మీడియాలో రావడం జరిగింది, కొన్ని టీవీల్లో వీటిల్లో రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు నేను విజిట్ చేయడం జరిగింది. 2018 జూన్ నెలలో కొంత నల్లమందును సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ టైంలో 713 కేజీల గన్ పౌడర్ను సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా డెస్ట్రాయ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 250 గ్రామ్స్ ఈ ఎఫ్ఎస్ఎల్ పర్పస్ సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసిన దాన్ని ఎఫ్ఎస్ఎల్ పర్పస్ అయిపోయిన తర్వాత దాన్ని పోలీస్ స్టేషన్ బయట ఒక మర్రి చెట్టు కింద పూడ్చిపెట్టడం జరిగింది. పూడ్చిపెట్టింది ఈరోజు అర్లీ అవర్స్లో కొద్దిగా బ్లాస్టింగ్ అయింది. దీనివల్ల ఎక్కడ కూడా భారీ సౌండ్ రావడం కానీ లేకపోతే మామూలుగా పేలుడు సంభవించి పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ కావడం కానీ ఏమీ జరగలేదు. ఇదంతా కూడా అవాస్తవము. దీంట్లో కొద్దిగా మామూలుగా బ్లాస్ట్ అయినప్పుడు పక్కనుండే ఒక 2-వీలర్ ఒకటి కొద్దిగా డ్యామేజ్ కావడం జరిగింది. ఇదంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉండే ఏఎస్ఐకి గాయాలని చెప్పి కానీ లేకపోతే మామూలుగా పోలీస్ స్టేషన్లో ఉండే ఇది తలుపులు అన్నీ బ్రేక్ అయినాయి, అదంతా కూడా వాస్తవం కాదు. ఇదంతా కూడా ఓన్లీ చిన్న బ్లాస్ట్ జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాం, ఎప్పుడు పెట్టారు ఏం కథ అనేది. దాని మీద ఆల్రెడీ కాంక్రీట్ వేసి ఇది కూడా చేయడం జరిగింది, ప్లాస్టింగ్ కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒకసారి విచారిస్తాం. దీంట్లో ఎవరిదన్నా కానీ నిర్లక్ష్యం ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని చిత్తూరు జిల్లా కుప్పం ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎమ్మెల్సీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు తమ్ముళ్లు రోజుకో వేషం నిరాహార దీక్షలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుప్పంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించిన తరువాత తెలుగు తమ్ముళ్లు వెన్నులో వణుకు పుట్టిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఆ జనాన్ని ఆ ప్రపంచనాన్ని చూసి వీళ్లకు మతి భ్రమించిపోయి ఏం చేయాలో దిక్కు చూడని పరిస్థితిలో ప్రిస్టేషన్కి వెళ్ళిపోయి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అదే ప్రిస్టేషన్తోనే వాళ్ళ బాసు మరియు వాళ్ళ కింది నాయకులు ఎల్లో నాయకులు ఎల్లో మీడియా కూడా కథనాలు అట్లే అల్లుతూ ఉన్నాయి. నిన్న ఒక అతను వణికుల క్షత్రియ మిస్టర్ కాణిపాకం వెంకటేష్, అసలు కాణిపాకం వెంకటేష్ అని ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? స్థానిక ఎదురైతే కంప్యాన్పల్లి వెంకటేష్, కుప్పం వెంకటేష్ అని పెట్టుకోవచ్చు కదా. అలా కాకుండా అదేవిధంగా వృత్తిపరంగా మా చంద్రమౌళి సార్ వంశం బంగారాతం చేరింది. వాళ్ళ పూర్వీకులు బంగారాతంలో ఉన్నారు. వృత్తి రీత్యానో బ్రతుకు తెరువు రీత్యానో బయట పోయి వాళ్ళు స్థిరపడి మళ్ళా అవకాశం ఇక్కడ వచ్చింది కాబట్టి వణికుల క్షత్రియులుగా గారి పర్యటన తర్వాత పాపం తెలుగు తమ్ముళ్ళకి వెన్నులో వణుకు పుట్టినట్లుంది. రోజుకొక వేషం, రోజుకొక రిలే నిరాహార దీక్షలు చేసుకుంటూ కాలాపనం చేస్తున్నారు. దీంతో ముఖ్యంగా వన్యకుల క్షత్రియ ఒక క్యాండిడేట్ మీద ఎవరో పనికి మాలిన తాగుబోతు వెధవులు తాగి అవాకు చివాకులు మాట్లాడటం చాలా ప్రజలు కూడా గమనిస్తున్నారు. అంతా రాజకీయాలు చేయాలంటే ఏదైనా హుందాతనంగా చేయాలి. తాగుబోతుల మాదిరి చేస్తే దానికి మూలం కూడా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని విలేకరుల ద్వారా నేను వాళ్ళకి చెప్తున్నా. భరత్ గారు 5th క్లాసో 10th క్లాసో ఫెయిల్ అయిన మనిషి కాదు. ఒక ఎంటెక్ గ్రాడ్యుయేటెడ్,
ఒక ఐఏఎస్ కొడుకు. అలాంటి అతన్ని పెట్టుకొని ఒకరిద్దరు నిన్న మొన్న చూస్తున్నాం మేము. అక్కడ దాంతో నిన్ను హైదరాబాద్ పంపించేస్తా, తెలంగాణ నుంచి వచ్చినావు, నీకు ఇక్కడ ఏం పని అడుగుతున్నా అనేట విధంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏ ఊరు నుంచి వచ్చినాడు? ఫస్ట్ 30 సంవత్సరాలుగా ఇక్కడ, అదే ఊరి నుంచే మా భరత్ కూడా వచ్చినారని వాళ్ళకు సవినయంగా చెప్పుకుంటున్నాం. కనీసము మా పెద్దిరెడ్డన్న గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఇక్కడ కనీసం అన్ని కుల చెత్త గుర్తించి 2 పర్యాయాలు, మొదట వాళ్ళ నాన్నగారికి 2 మార్లు చంద్రమౌళి సార్ క్యాండిడేట్గా ఇవ్వటం, ఆ తర్వాత కూడా వాళ్ళ అబ్బాయిని ఇక్కడ పెట్టడము దాదాపు. జీహెచ్ఎంసీ అన్మోల్ ట్రేడర్స్ వాహనం ప్రతినిధులు తమ చికెన్ సెంటర్ల వద్దకు వచ్చి ఫ్రీగా చికెన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని గోల్కొండ చికెన్ షాపుల యజమానులు ఆరోపించారు. చికెన్ ఇవ్వకుంటే ఏదో ఒక కేసులో తమను ఇరికిస్తామని బెదిరిస్తున్నారని వారు మీడియా సమావేశంలో వాపోయారు. జీహెచ్ఎంసీ అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ జిహెచ్ఎంసీ అని చెప్పి పేపర్ ఇచ్చి పంపిస్తున్నారు, ఇది ఒక లీటర్ ఇచ్చి పంపిస్తున్నారు. వాళ్ళకి ఏం తెలియదు కూడా దుకాణంలోకి బెదిరిచ్చేస్తున్నారు. జిహెచ్ఎంసీకి వెళ్ళి వచ్చాయని చెప్పి వాళ్ళేమో మాకు డిస్టర్బ్ చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ అందరు బతుకుతున్నారు, దీని మీద మేము బతుకుతున్నాము, మా కడుపు మీద వీళ్ళు కొడుతున్నారు. ఇది ఏందో మాకు అర్థమవుతలేదు అసలు మ్యాటర్. జర మీరు చూడాలన్నా ప్లీజ్. 10 साल से हम लोग चिकन वेस्टेज उठा रहे, इसी पे हम लोगों का गुजारा चल रहा। मैं नहीं, मेरे जैसे कई ऐसे मीडिएटर्स हैं जो ये कचरा उठाते, कचरे पे इन लोगों के घरदार चलते। मैं हूँ अगर तो मेरे पीछे 3-3, 4-4 लेबर है, लेबरों की फैमिलीज है, मेरी फैमिलीज है, ऐसे 7-8 हज़ार के रोज़गार चल रहा है इसमें। ये सडन जो है ये दुकानों पे आके डराना, ये नोटिसा देना, दुकान वाले को धमकी देना, अगर तुम कचरा नहीं डाले तो तुम्हारा परनी के ऊपर एक्शन लेंगे, तुम्हारा शेड आगे है उस पर हम एक्शन लेंगे। ये तरह तरह के धमकियां देके जो है दुकान वाले को डरा के ये लोग उसको जबरन जो है लोग से कचरा ले रहे। हम लोग ये तो ज़्यादा कर रहे हैं, ये सुन लेते तो हम 2 साल से आ रहे हैं, 2 साल से जीएचएमसी होने वाला है, जीएचएमसी होने वाला है, ना इसकी कोई ऑफिशियल नोटिस दे रहे ये लोग, ना ओपनली बोल रहे कि भाई ये गवर्नमेंट का है, आप लोग इसको लीगल कर लो बोल के, कुछ भी नहीं बोल रहे। हम लोग भी जो है इसको कोई इलीगल यूज़ नहीं कर रहे, हम लोग भी उठा के कंपनीज़ को डाल रही है। कंपनीज़ में जो है ये 4-5 कंपनीज़ है जो अलग अलग रेटों पे मुतालबा है, वो लोग से अलग अलग रेटों में हम लोग बेच लेते। ये लोग की मर्ज़ी ये है कि कम से कम रेट में ये लोग को चले जाना, और ये लोग खुद हम लोगों को हटा के सेल्फ कारोबार करना चाह रहे। क्या हक़ क्या एक ही आदमी को है इसमें जीने का? हम लोग को हक़ नहीं है इसमें जीने का। सलीम साहब, हम लोग दुकान से उठा रहे, दुकान से उठाने पर इसमें जीएचएमसी का कुछ ताल्लुक़ नहीं है। अगर से ये कचरा कुंडी में फेंक रहे हम लोग तो वहाँ से जीएचएमसी का इख्तियार है। हम लोग ये ख़रीद रहे, दुकान वाला मुर्गे ख़रीद रहा, हम लोग उसके पास से चिकन वेस्टेज ख़रीद रहे। हम लोग इसमें कुछ भी 4-8 रख ले के कंपनी को बेच दे रहे। इसमें दुकान वाले का ही फ़ायदा हो रहा, हम लोग की भी रोज़ी रोटी चल रही। लेकिन ये नाजायज़ तकलीफ़ ये लोग बीच में आके पूरा कब्ज़ा करने की चक्कर में है। और ये जीएचएमसी बोल के गाड़ी को लगा दिए। ये लोग को इख्तियार कौन दिया था अभी ये जीएचएमसी लगाने का? ये 20 साल से जीएचएमसी कहाँ थी? इतने साल से तो हम सफाई कर रहे थे पूरे शहर की, हम कचरा लेके जाके कंपनियों को डाल रहे थे। ये अचानक जीएचएमसी को कचरे में इंटरेस्ट कहीं को आ रहा। सलीम साहब स्लाइडर हाउस चला रहे, बड़े बड़े उनके कारोबार है, अनमोल ट्रेडर्स है। सलीम साहब जो है, सलीम साहब दुकानों पे आ जा रहे बोल रहे, दुकान वाले बोल रहे सलीम साहब खुद आए थे बोल रहे। कोई सलीम नाम का है, सलीम साहब बोल के आ जा रहा है वो भी। सलीम साहब दुकानों पे आके क्या कचरा उठाएंगे? अब आप वक्फ बोर्ड के चेयरमैन हैं, आप हज हाउस के चेयरमैन हैं, आप ये जो है फिर कचरे में आके हमारी रोज़ी रोटी पे, इतनी छोटी रोज़ी रोटी आपको क्या कम पड़ी साहब? हमारे रोज़गार पे ख़त्म करने के लिए कदम उठाया जा रहा है। शुक्रिया साहब, यही मुतालबा है मेरे को। मेरा है कि जल्द से जल्द ये जो है सलीम साहब भी इसका आंसर दे, और हमारे सीएम साहब, केटीआर साहब, हमारे असदुद्दीन अवैसी साहब, सभी से मेरा ये अपील है कि इसका आंसर दे, हमारे रोज़गार का कुछ इंतज़ाम करिए। యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాగారంలో జ్ఞానేశ్వర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. విజయదశమిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో పూజలు అందుకుంది. శోభాయాత్రలో భాగంగా మహిళల కోలాటం, యువకుల ఆట పాటలతో, కళాకారుల నృత్యాలతో పురవీధుల గుండా దుర్గామాతను ఊరేగిస్తూ గంగమ్మ ఒడ్డుకు చేర్చి నిమజ్జనం చేశారు.
హైదరాబాద్లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్ ప్రధాన రహదారి విఎన్ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న కల్లు కాంపౌండ్ పక్కన గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జోస్యం. గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న ఏపీ హోం మంత్రి. ప్రభుత్వ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్న తానేటి వనిత. పెద్ద చెరువు గంగాదేవికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు. 45 ఏళ్ల తర్వాత నిండు కుండలా మారి అలుగుదూకుతున్న చెరువు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు. 3 ప్రయాణికుల నుండి 7.69 కేజీల బంగారు స్వాధీనం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.